ఇజ్రాయెల్కి సంబంధించి ఒక సంచలన రహస్యాన్ని అమెరికా బయటపెట్టింది. బయటోడు ఎవడో ఏ హమాసోడో లేకపోతే హిజ్బుల్లా వాడో లేకపోతే హౌతీ తీవ్రవాదులు చెప్తే తప్పు. కానీ అమెరికా విడుదల చేసినటువంటి ఒక నివేదిక సంచలనం సృష్టిస్తుంది. ఐరన్ డోమ్ ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఉందో అది బాగానే పనిచేస్తుంది. ఎంత బాగా అంటే ఇజ్రాయెల్ డ్రోన్లను కూడా దెబ్బతీసేస్తుంది. ఇజ్రాయెల్ డ్రోన్లు సగానికి పైగా ధ్వంసమైంది ఐరన్ డోమ్ ద్వారా. అంటే ఇజ్రాయెల్ వెపన్తో ఇజ్రాయెల్ వెపన్సే కలహించుకుంటున్నాయి అన్నమాట. సాధారణంగా ఎట్టుండాలి, మనం వేసే మిస్సైళ్ళు అవతలోళ్ళకి తగాలి, అవతలోళ్ళ మిస్సైల్ని మన మిస్సైళ్ళు మధ్యలో అడ్డుకోవాలి. కానీ అవతలోళ్ళని అడ్డుకునేటువంటి క్రమంలో ఇజ్రాయెల్ వదిలినటువంటి డ్రోన్లు మిస్సైళ్ళని ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్ నుంచి వెళ్తున్నటువంటి యాంటీ డ్రోన్ టెక్నాలజీ, ఇదే యాంటీ డ్రోన్ టెక్నాలజీ, యాంటీ మిస్సైల్ టెక్నాలజీ ఏదైతే ఉందో వీళ్ళ వాటినే ధ్వంసం చేస్తుందట. ఇది తాజాగా అమెరికా చెప్తున్నటువంటి అంశం. ద ఇజ్రాయలీ మిలిటరీ ఈజ్ నాకింగ్ డౌన్ మెనీ ఆఫ్ ఇట్స్ ఓన్ డ్రోన్స్. యుఎస్ మెరైన్ లెఫ్టినెంట్ కల్నల్ మైకేల్ ప్రుడెన్ టోల్డ్ ద వార్ జోన్. Prudence said 40% of the drones downed by Israel are a result of friendly fire. This is a problem for the IDF despite having one of the world's most advanced air defense systems. Experts believe the same is likely to be an issue for other militaries as well. ఇదే పరిస్థితి అందరికీ వస్తుందన్నటువంటిది వీళ్ళు అనుమానిస్తున్నటువంటి అంశం.